పూర్వం ఇది వరసిద్ధి వినాయకుని యొక్క కథ. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదల్ని పోగొట్టుకొని ఉన్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులను అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతముని దర్శించుకొని నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములను పోగొట్టుకొని ఉన్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలాగా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామర్ధ్యము, సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉన్నది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరము శ్వేతగంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకములకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణాది తాంబూలములను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్యభోజ్యాలతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తి చేయాలి. ఈ విధంగా ఎవరైనా వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అని వ్రతముల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధి అయిన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటు జాంబవతి, సత్యభామల్నే 2 కన్యలను కూడా పొందగలిగాడు. ఈ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుడిని గూర్చి తపస్సు చేశాడు. అతని తపస్సును మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీకు నా ఎదురమునందు నివసించాలి అని కోరాడు. దాంతో భక్త స్వరూపులైన శివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుడి కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు. బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యములను ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలను, సన్నాయిలను ధరించాడు. గజాసుర పురాణానికి వెళ్ళి జగన్మోహన్ ముందు గంగిరెద్దులను ఆడించుకుంటూ గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనమునకు ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలు వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్రములుగా గంగిరెద్దును ఆడించాను. గజాసురుడు పరమానందవరుతుడై ఏమి కావాలో కోరుకోండు, ఇస్తాను అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది
శివుని వాహనముగు నంది శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు శాంతకుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తను గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యమగుచేదే, నా చర్మమును నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకొచ్చి విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు, ఇచ్చినచో పాములకు పాలు పోసినట్టు ఉందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసముకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించి స్వాగతం చెప్పేందుకు స్నానాలంకరణలో ప్రయత్నములతో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయవలసిందిగా తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోపలికి రానివ్వకూడదని చెప్పి లోపలికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతరం మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దాన్ని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్ద ఉన్న గజాసురుని శరమును ఆ బాలుని మొండమునకు అతికించి ఆ శరమునకు శాశ్వతమును త్రిలోక పూజ్యను కలిగించాడు. గజానుడే శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరాడు. గజాననుడు తాను జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరగా గజానుడు మురుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలో పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆ ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజానుడు అచేతనుడయ్యాడు. మందగమనముడైన తాను ముల్లోకంలో నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుడిని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకముగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములన్నిటిలోనూ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రము ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రయత్నం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావం ప్రతి తీర్థ స్నానములందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదుల్లో వినాయకుడు ముందుగా స్నానం ఆచరించాడు. అది చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసంకు వెళ్ళాడు. తండ్రిని సమీపంలో ఉన్న గజాననుడు చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. అంతా పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజానుని విఘ్నసాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేవస్తులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటములు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలుగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి కొన్ని వాహనములకు ఇచ్చి కొన్ని చేత ధరించి మందగమనుగా సూర్యాస్తమన వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానక, చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుడు శరమందున్న చంద్రుడు వినాయకుడిని అవస్థ చూసి వికటంగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాలుగూడు నుగ్గవుతాడు అనే సామెతను నిజమగినట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడినవి.
అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించగా చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలిన నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలకు పొందుదురుగాక అని శపించాడు. ఇప్పుడు సత్రాజిత్తు కథ. కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవంశంలో శమంతపని సంపాదించి ద్వారకాపట్నముకు శ్రీకృష్ణుని దర్శనమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి మణిని మన రాజకిమ్మని అడిగాడు. రాజుకు 8 బారువులు బంగారం ఇచ్చి దాన్ని ఏ ఆప్తునికైనా ఇవ్వవలదని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమును ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహము ఆ మణిని మాంసఖండం అనుకుని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుని పోతుండగా ఒక బల్లూకము ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని, నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటింపు వేశాడు. అది శ్రీకృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబం చూసిన దోషం వలన అనుకుని దాన్ని బావుకొనుటికై బంధు సమేతములైన అరణ్యమునకు పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం సింహం కాలిజాడలు పిదప ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించను. ఆ దారిని పోవుచుండగా ఒక పర్వత గుహల ద్వారంను చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోకి వెళ్ళాడు. అతడు బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దాన్ని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవతుడు ఆవేశంగా శ్రీకృష్ణుని పైబడి అరుచు గోళ్ళతో గచ్చుచు కోరలతో కొరుకుతూ ఘోరమైన యుద్ధం చేసెను. శ్రీకృష్ణుడు వారిని బడద్రోసి వృక్షములు రాళ్లతో తుదకు ముష్టిఘాతములతో రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేసెను. క్రమంగా జాంబవతుని బలం క్షీణించి తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకుని అంజలి ఘటించి, దేవాది దేవ, అర్ధజనపోషగా భక్తరక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని అకాలమున నా ఎందుంటని వాస్తవంతో వరం కోరుకోమని నా బుద్ధిమాంద్యమును మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలుకొని మీ నామస్మరణ చేయించు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమును దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవిచ్ఛేదము లేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము, నీకొన్న వేరే దిక్కు లేదు అంటూ భీతిచే పరిపర విధములా ప్రార్థించెను. శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవతుని శరీరవంతుడు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు, శమంతకమణిని అపహరించినట్లయితే నాపై ఆరోపణలు వచ్చి ఆ అపనిందను బాగుకొంటూ ఇటు వచ్చినాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవతుడు శ్రీకృష్ణుడికి మణి సహితమగు తన కుమార్తెకు జాంబవతిని కానుగ్గా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నములతో మణితోను శ్రీకృష్ణుడు చేరుకున్నాడు. సత్రాజిత్తును రప్పించి పెద్దలను ఒకే చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమని సత్రాజిత్తు తిరిగి ఇచ్చేశాడు. దీంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నిందమోపి దోషములకు పాల్పడుతునే అని విచారించాడు. మణి సహితములకు తన కుమార్తెకు సత్యభామను భారీగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వదలని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున మన జాంబవతి సత్యభామలను పరిణయం ఆడాడు. అంత దేవాది దేవతలు మునులు స్తుతించి, మీరు సమర్థులు కనుక నీలాపనిందలు బాగుంటుంది, మాకేమి గతి అని ప్రార్థింపగా శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చవితినాడు ప్రమాదవశాత్తు చంద్రదర్శనము అయ్యాను. ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఆ శమంతకమణి కథను విని అక్షంతలు శరంపున దాల్చుకొని నీలాపనిందలు పొందగలుగురు కావున అని చెప్పారు. అంత దేవతలు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ శక్తి కొలది గణపతిని పూజించవాలని అభిష్టిద్ధిగా పొందుతూ సుఖ సంతోషాలతో ఉంటారని శ్రీకృష్ణుడు జాంబవతుడికి చెప్పినాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వినాయక వ్రతకల్పం
సమాప్తం.